హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది థర్డ్ పేజ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు. అలాగే చాలామంది మనకి మెసేజ్ ఏమైనా వస్తుందా, కాలేజ్కి డైరెక్ట్గా 19th కానీ 20th కానీ వెళ్ళిపోవాలా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి 19th కానీ 20th కానీ మెసేజ్ వచ్చినా రాకపోయినా ఈ 2 డేస్లో ఏదో ఒక రోజు మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసేయచ్చు. ఆల్రెడీ అఫీషియల్గా మనకి 19th ఆర్ 20th అనే డేట్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ పేజ్ అలాగే సెకండ్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు 19th లేదా 20th కాలేజీలో రిపోర్ట్ చేయవచ్చు. మ్యాక్సిమం మీకు 18th లోపే మీ మొబైల్కి మెసేజ్ వస్తుందండి. మీరు ఒకసారి మొబైల్ చెక్ చేసుకుంటూ ఉండండి 18th లోపు. అలాగే మెసేజ్ వచ్చినా రాకపోయినా కూడా 19th లేదంటే 20th ఈ 2 డేస్లో ఏదో ఒక రోజు మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయండి. మీకు ఆల్రెడీ కాలేజ్లో అంటే కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఐడి కార్డు ఇచ్చారు కదా, అలాగే అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు కదా, 2 కూడా తీసుకొని వెళ్ళండి. వాటితో పాటు మీ లగేజ్ కూడా తీసుకుని వెళ్ళి కాలేజ్లో ఆ 2 డేస్లో రిపోర్ట్ చేసేవచ్చు. కొంతమంది అడుగుతున్నారు 20 కాకుండా 21 అలా వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు. మ్యాక్సిమం ఈ 2 డేస్లోనే మీరు రిపోర్ట్ చేయండి. ఒకవేళ అవ్వకపోతే ఆ నెక్స్ట్ డే అయినా రిపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనకి థర్డ్ పేజ్ రిజల్ట్స్, నెక్స్ట్ క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారు కదా. మనకి ఈ 20 లోపే ఈ రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయండి. అంటే ఈరోజు మనకి 13 కదా, మనకి 16th కానీ లేదంటే 17th 18th ఈ 3 డేస్లో మనకి రిజల్ట్స్ రావచ్చు. లేదంటే 19th ఈ రిజల్ట్స్ రావచ్చు అండి. మనకి రిజల్ట్స్ వచ్చి మనకి కౌన్సిలింగ్ కూడా ఒక 2 డేస్లోనే మనకి వెంటనే ఉంటుంది. కాబట్టి రిజల్ట్స్ వచ్చిన వెంటనే కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా రెడీగా అయితే పెట్టుకోండి. అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్ కేటగిరీ రిజల్ట్స్ కూడా థర్డ్ పేజ్తో మ్యాక్సిమం రావచ్చు. ఎందుకంటే ఇప్పటికీ బాగా లేట్ అయింది కాబట్టి అవి కూడా థర్డ్ పేజ్తో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటాయి. మనకి ఏది ఏమైనప్పటికీ 19th లోపే ఈ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ రిలీజ్ చేయగానే నేను వీడియో అయితే చేస్తాను. మీరు డైలీ వెబ్సైట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. అఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను కూడా తప్పకుండా వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకున్న డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.